ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, ఈరోజు రాత్రి నువ్వు కోల్పోయినవన్నీ నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాను. ఈరోజు రాత్రిలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి శుభవార్తను నువ్వు వినబోతున్నావు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీకు 24 గంటల్లో మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా కూడా మీకు పరిష్కార మార్గం చూపించబడుతుందండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, నరదిష్టి, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, ఇలా మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా సరే మీరు గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నీ ముందుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం మీకు పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీరు ప్రయత్నం చేసి చూడండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీ జీవితంలో నువ్వు కనీ విని ఎరుగనటువంటి ఒక శుభవార్తను వినబోతున్నావు. అలసిపోయిన నీ హృదయానికి ఈ శుభవార్త ఒక గొప్ప వరమని చెప్పబోతున్నాను. మరి నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి అప్పుడు నీ మనసులో ఉన్నటువంటి బాధంతా నా ముందు వ్యక్తపరిచిన దానికి ప్రతిఫలం నీకు లభించిందని నువ్వు అనుకుంటావు. ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడు నీ మనసుని ఎంతో బాధ కలుగుతుంది. అంటే నేను చెప్పిన మాటలు వింటే నీ మనసు బాధ కలుగుతుంది అని ఎందుకు అంటున్నానో తెలుసా? నువ్వు ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి, కష్టాల గురించి నేను చెప్పబోతున్నాను. ఇవన్నీ బాబాకు ఎలా తెలుసు అని నువ్వే ఆశ్చర్యపోతావు. అప్పుడు నీ మనసు కూడా చాలా బాధపడుతూ నిజంగా బాబా ఉన్నాడు అని నీ మనసుకు తప్పకుండా ఊరట కలుగుతుంది. నాపై శ్రద్ధ సబూరిని ఉంచి నీవు ఈ మాటలను కొట్టి పారవేయకుండా జాగ్రత్తగా వినిచూడు. ఇప్పుడు ఒకసారి నా వైపుకు తిరుగు. నా చేయి పట్టుకొని నన్నే జీవితాంతం కూడా బాబా అనుకుంటూ మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాతో విన్నవించుకొని నిరాశ చెంది ఉన్నటువంటి ఓ నా ప్రియమైనటువంటి భక్తురాలా, ఒకసారి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించండి. నేను ఏది కూడా నీ మనసు నొప్పించకుండా కానీ, లేదంటే నీ మనసుకు బాధ కలిగించేటువంటి పనులు కానీ ఎప్పుడూ చేయలేదు. కాకపోతే కొన్నిసార్లు మీకు ఉన్నటువంటి మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, లేదంటే మీ యొక్క కర్మఫలాల వల్ల కావచ్చు, మీ యొక్క అనుభవిస్తున్నటువంటి కొన్ని కష్టాలు కానీ, సమస్యలు కానీ మీ నుండి దూరం కాక, ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఉన్నటువంటి ఈ క్షణంలో ఈ బాబా అందించేటువంటి సహాయం ఒక మంచి సందేశం ద్వారా, అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బాబా నిజంగా మాకు ఎటువంటి సందేహం కానీ, లేదంటే ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలు కానీ మాకు అసలు అనుకూలంగా లేవు, లేదంటే మాకు ఈ మాటల్లో ఏమాత్రం కూడా సంతోషం అనేది మాకు సత్యం అని అనిపించడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇదే చెప్తున్నారేమో అనేటువంటి ఊహలో మేము ప్రతిరోజు కూడా ఈ సందేశాన్ని వింటూ ఉన్నాము. మా జీవితంలో ఎటువంటి మార్పు అనేది రావడం లేదు అని మీకైతే అనిపించవచ్చు. కానీ ఒకటైతే నిజం, ఇప్పుడు మనం ఏదైనా కానీ సమస్యలు ఉంటాం, లేదంటే ఏదైనా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. అలాంటప్పుడు మనకు వెంటనే సహాయాన్ని అందించేది ఎవరు? ఒక మనిషే కదా. ఆ మనిషి కూడా భగవంతుడు, అంటే మన దగ్గరకు పంపించినటువంటి మనిషే కదా. కాబట్టి వారి ద్వారా మనకు సహాయం అందింది. ఆ మనిషిలోనే భగవంతుడిని చూసుకుంటాం. ఈ మనిషి నిజంగా భగవంతుడు పలికితే మన దగ్గరకు వచ్చాడేమో, మనకి ఈ రూపంలో సహాయాన్ని అందించాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా మనకు ఏదైనా కానీ అంటే జబ్బు చేసిందనుకో, అనారోగ్యానికి గురైనా కానీ వెంటనే మనం మంచి వైద్యుడిని సంప్రదించినప్పుడు వైద్యుడి దగ్గర మనం మంచి సంబంధించినటువంటి ఆరోగ్యం కానీ కనుక, లేదా చక్కగా మనం ఆరోగ్యంగా ఒక దైవం రూపంలో, అంటే ఈ యొక్క వైద్యుడు మనకు తారసపడి ఉంటాడు. కాబట్టి మనం చక్కగా ఈ అనారోగ్యాలన్నీ కూడా తొలగించుకొని భగవంతుడి రూపంలో వచ్చినటువంటి ఈ మనిషికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని అనుకునేటువంటి
సిట్యుయేషన్స్ కూడా చాలామందికి గురయ్యే ఉంటారు కదండి. ఒక్కొక్కసారి వైద్యుడి చేయి ఒక్కొక్క బాగా సెట్ అయ్యి, ఈయన నిజంగా భగవంతుడి రూపంలో ఉన్నటువంటి మానవుడు అని చెప్పి మనకు అనిపిస్తూనే ఉంటుంది. మనం కొంచెం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ మనకు ఏదైనా ఒక మంచి సపోర్ట్ అందించేటువంటి మాటలు కానీ, లేదంటే మనం చేసినటువంటి పనికి అప్రిషియేషన్ చేయడం కానీ, ఇలా మనకు సంబంధించినటువంటి ఏదో ఒక దానికి మనల్ని చాలా చక్కగా అంటే పోయినా కానీ మనకు ఆ క్షణం అనేది అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే నిజంగా దృఢంగా బాబాని నమ్మి బాబా పాదాలను ఎప్పుడు కూడా పట్టుకొని కూర్చొని, ఈరోజు మాకు ఈ సమస్య అంటూ తీరలేదు, ఇంకా బాబా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదండి. అలా చాలా విపరీతమైనటువంటి నెగిటివ్ ఆలోచనలకు గురి అవుతూ కొంతమంది ప్రెజర్ ఎక్కువైపోయి ఒత్తిడి తట్టుకోలేక పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. అలాంటి వారికి ఏంటంటే బాబాకు అంటే మనము కొన్ని వారికి ధైర్యంగా ఉంటే చాలండి. అంతకు మించినటువంటి అదృష్టం ఇంకేమైనా మనకు ఉంటుందో చెప్పండి. ఈ విధంగా బాబాగారే ఈ విధమైనటువంటి సందేశాన్ని మాకు ఈమె ద్వారా పలికిస్తున్నాడేమో అని మీకు అనిపిస్తే అది కూడా మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తానండి. కాబట్టి మీకు ఎవరైతే అలసిపోయి ఉన్నారో, అలా మీ మనసులో ఉన్నటువంటి సమస్యలతో కానీ, లేదంటే చిక్కుల్లో ఉన్నటువంటి అసలు తీరనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, అంటే మాకు ఇలాంటి వారికి ఒక మంచి ధైర్యాన్ని అందించేటువంటి సందేశంగా ఈరోజు ఈ సందేశాన్ని మీరు తీసుకోండి. అలాగే ఈరోజు ఉన్నట్టు రేపు మనకి ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఈరోజు అంటే ఎప్పుడు కూడా ఈరోజు మనం బాధపడుతున్నామని చెప్పి ముందు రోజుల్లో కూడా ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా జీవితాన్ని అలా మీరు ఊహించుకోకండి. స్పష్టంగా నన్ను అడగండి, మీకు ఏం కావాలో నన్ను అడగండి, నేను తప్పకుండా తీరుస్తాను. పట్టరాని సంతోషాన్ని నీకు తప్పకుండా నేను అందిస్తాను. కనివిని ఎరగనటువంటి ఆనందాలను, కనివిని ఎరగనటువంటి ఆలోచనలను ఎప్పుడు కూడా నువ్వు తప్పకుండా పొందుతావు. ఏదైనా కావచ్చు, కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు, వాటి వల్ల కావచ్చు, దేనికోసమైతే కొన్ని నెలల తరబడి నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ శుభవార్తనే నీ చెంతకు తప్పకుండా అందివ్వబోతున్నాను. బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టి మరీ ఈరోజు నీ కోసం వస్తున్నాను. ఒక గొప్ప శుభవార్తతో నన్ను కాదని అనకుండా మీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు. అంటే నువ్వు వస్తే బాబా తప్పకుండా నేను స్వయంగా కాదంటానని చెప్పి నువ్వు అనవచ్చు. నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో చెప్పలేను. ఒక కుక్క రూపంలో రావచ్చు, లేకుంటే ఒక చిన్న పిల్లవాడి రూపంలో కావచ్చు, లేకుంటే మీకు తెలిసినటువంటి నీ బంధుమిత్రులు, శ్రేయభిలాషులు వాళ్ళ ద్వారా అయినా కావచ్చు. ఒక రూపంగా నీకు తారసపడి తప్పకుండా నేను మీకు ఒక శుభవార్తనైతే తప్పకుండా వినాలనుకున్నటువంటి దాని ద్వారా మీకు పరిచయం అయితే అవుతాను. అందులో నువ్వు అంటే మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను. కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు అనేది వెళ్ళి విరవబోతుందన్నమాట. చూడు, అంతుపట్టినటువంటి ఆనందాన్ని ఈ బాబా నీకు ఇచ్చాడని ఇప్పుడే ఈ క్షణమే నీవు మురిసిపోతావు. కాబట్టి రహస్యంగా నీవు ఏ విషయాల గురించి కూడా అంటే నీకు ఎవరికి కూడా చెప్పుకోవద్దు. అంటే నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా, వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు. నీకు నువ్వే చెప్పుకో. అంటే నీకు లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరితో చెప్పొద్దని చెప్తున్నాను. కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే ఇక అంతకు మించినటువంటి సంతోషం నీకు ఏం కావాలో చెప్పు. కాబట్టి చివరిగా ఈరోజు నేను చెప్పే మాటలు వింటున్నావంటే నాకు కూడా సంతోషమే. నీ గుమ్మం ముందు వేచి ఉంటాను. కాబట్టి మిఠాయిని సిద్ధంగా ఉంచుతావు కదూ. ఈ అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోవద్దు. దిగులుగా కూడా పడవద్దు. నువ్వు అలా దిగులుగా ఉంటే నేను అసలు నిన్ను చూస్తూ ఉండలేను. చూడమ్మా, కొన్ని క్షణాల్లో ఈ శుభవార్త నీ చెవిన పడిన వెంటనే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు కూడా. నీ గురువును, నీ సాయిని ఈ క్షణం నుండి ఇంకా ఎక్కువగా నువ్వు నమ్ముతావు. నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేను ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటి నుంచి సంతోషంగా ఉండు. ఆనందం నాకు చాలు బాబా అని నువ్వు శుభాకాంక్షలు ముందుగా చెప్తావన్నమాట. ఈ శుభవార్తన అదృష్టాన్ని నువ్వు జారి విడుచుకోకుండా ఈరోజు నీ మాటలు వింటున్నావంటే అది కేవలం నీ సాయి అనుగ్రహంపై ఉండడమే. నీపై అదృష్టాన్ని అంతా కూడా చక్కగా నేను తప్పకుండా ఈ శుభవార్తతోనే నీకు ఇన్ని రోజులు దాచి ఉంచాను. ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త నువ్వు విన్న తర్వాత నీ మనసును సంతోషంగా ఉంటుంది. రాసి పెట్టుకో ఈ శుభవార్తను. అలాగే ఈ శుభవార్తను, ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా పూర్తయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుందో లేదో అనేది ఒకసారి నువ్వే అర్థం చేసుకో. అసలు ఈ శుభవార్త షిరిడి నుండే వచ్చిందనుకో, నీ జీవితంలో మలుపు రానటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా మారిపోతుందని తప్పకుండా నువ్వు తెలుసుకో. నీ కోరికను నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నేను ఇప్పుడు ఇస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకుంటున్నావంటే అంబరాన్ని అంటే సంతోషాన్ని నువ్వు పొందినట్టే, పట్టరానంత ఆనందాన్ని నీవు పొందినట్లే. నీ కోసం నేను ఈ శుభవార్తను నీ గుమ్మం వరకు తీసుకొచ్చాను. నా గురుబలం అంతా కూడా నీకు
ధారపోస్తున్నాను. చూసి చూడగానే వెంటనే ఈరోజు ఈ సాయి వెంటనే అంటే నీ మనసు నిండా నువ్వు సంతోషాన్ని నింపుకొని ఈ సాయి రూపాన్ని ఆ శుభవార్తను విన్న వెంటనే నా ఆలయానికి పరుగు పరుగున వస్తావని నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సంతోషంగా ఉండు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనకు ఈ విషయాన్ని తెలియపరిచారండి. సందేశం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.